సంక్షిప్త శివపురాణం. రోమహర్షణ మహర్షిని ఋషులు ఇలా అడుగుతున్నారు. మహర్షి, నరకాలు చాలా ఉన్నాయని అన్నారు కదా, ఏ పాపం చేస్తే ఏ నరకానికి వెళ్తారు? అసలు ఈ సృష్టిలో 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? మనం నివసిస్తున్న ఈ భూగోళ పరిస్థితి ఏమిటి? వివరించండి అని అడుగగా రోమహర్షణుడు ఈ విధంగా చెప్పసాగాడు. నరకాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క నరకంలో ఒక్కొక్క రకపు పాపులుంటారు. బ్రహ్మహత్య చేసినవారు, కూటసాక్ష్యం చెప్పినవారు, అబద్ధాలు చెప్పేవారు, తాగుబోతులు రౌరవ నరకానికి వెళ్తారు. దొంగతనం చేసేవారు, పశువుల్ని చంపేవారు, క్షత్రియుల్ని వైశ్యుల్ని చంపేవారు సూకర నరకానికి వెళ్తారు. శిశుహత్య చేసినవారు తప్తలోహ నరకానికి, గురువుల్ని అవమానించేవారు, వేదాల్ని విమర్శించేవారు తప్తీఖాల నరకానికి వెళ్తారు. దేవతల్ని, రాజుల్ని, వేదాల్ని అవమానించినవారు క్రిమిభక్ష నరకానికి పోతారు. ఆహారాన్ని భగవంతునికి నైవేద్యం చేయకుండా తినేవారు లాలభక్ష నరకానికి పోతారు. తినకూడనివి తిన్న బ్రాహ్మణులు విశాసన నరకానికి వెళ్తారు. సారాయిని అమ్మేవారు రుధిరాంధ నరకానికి, తేనెటీగల్ని చంపేవారు వైతరణి నరకానికి, మోసగాళ్ళు కృష్ణ నరకానికి, చెట్లని నాశనం చేసేవారు అసిపత్రవన నరకానికి, లేళ్లని చంపేవారు వహ్నిజ్వాల నరకానికి, బందిపోట్లు అగ్నిమయ నరకానికి, వ్రతాన్ని పూర్తి చెయ్యని వారు సందాంశ నరకానికి పోతారు. ఎవరి కుమారుణ్ణి వారు గురువుగా భావిస్తారో వారు స్వభోజన నరకానికి వెళ్తారు. పాపాన్ని బట్టి శిక్ష ఉంటుంది, కాని ప్రాయశ్చిత్తం వల్ల శిక్ష యొక్క తీవ్రత తగ్గుతుంది. శివుణ్ణి ప్రార్థించడమే తగిన ప్రాయశ్చిత్తం. ఈ విధంగా నరకాల గురించి వివరించిన తరువాత రోమహర్షణ మహర్షి ఋషులకు భూగోళం గురించి ఇలా వివరించసాగాడు. భూమి 7 ద్వీపాలుగా విభజింపబడింది. వాటి పేర్లు జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, పుష్కరద్వీపం, శకద్వీపం. ఈ 7 ద్వీపాలు 7 సముద్రాలచే చుట్టబడి ఉన్నాయి. జంబూద్వీపానికి మధ్యలో సుమేరు పర్వతం ఉంది. దానికి ఉత్తరంగా నీలపర్వతం, శ్వేతభంగి పర్వతం ఉన్నాయి. సుమేరుకి దక్షిణాన హిమవాన, హేమకూట, నిషాద పర్వతాలున్నాయి. ఈ పర్వతాల మీద అనేక రకాల రత్నాలున్నాయి. జంబూద్వీపం ఇంకా చాలా వర్షాలుగా విభజింపబడింది. మధ్య భాగంలో సుమేరు పర్వతం ఉంది. ఆ ప్రదేశాన్ని ఇలావృత వర్షం అంటారు. సుమేరుకి దక్షిణాన భరతవర్షం, కింపురుష వర్షం, హరివర్షం ఉన్నాయి. సుమేరుకి ఉత్తరాన రమ్యక వర్షం ఉంది. దీని తరువాత హిరణ్మయ వర్షం ఉంది. ఇంకా ఉత్తరాన ఉత్తర కురు వర్షం ఉంది. ఇలావృత వర్షంలో మందర పర్వతం, గంధమాదన పర్వతం, విపుల పర్వతం, సుపార్శ్వ పర్వతం ఉన్నాయి. ఇవి వరుసగా సుమేరుకి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరాలలో ఉన్నాయి. సుమేరుకి తూర్పున భద్రాశ్వ వర్షం ఉంది. కేతుమాల వర్షం పడమరన ఉంది. సుమేరుకి పైన బ్రహ్మ యొక్క నగరముంది. గంగానది ఆకాశం నుండి ప్రవహించి 4 పాయలుగా విడిపోయింది. అవి సీత, అలకనంద, చాక్షు, భద్రలు. సుమేరుకి తూర్పుగా సీత ప్రవహిస్తోంది. అలకనంద దక్షిణాన, చాక్షు పడమరన, భద్ర ఉత్తరాన ప్రవహిస్తున్నాయి. భరతవర్షానికి ఉత్తరాన పర్వతశ్రేణులు, దక్షిణాన సముద్రము ఉన్నాయి. భరతవర్షం 9 భాగాలుగా ఉంది. వాటిలో 8 పేర్లు ఇంద్రద్యుమ్న, కశేరు, తామ్రపర్ణి, సౌమ్య, గభస్తిమాన, నాగద్వీప, గాంధర్వ, వరుణ అనేవి. 9వది సముద్రం చేత ఆవరింపబడిన ద్వీపం. భరతవర్షానికి తూర్పున కిరాతులుంటారు. పడమర యవనులు, దక్షిణాన ఆంధ్రులు, ఉత్తరాన తురుష్కులు ఉంటారు. భరతవర్షంలో మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన, రుక్ష, వింధ్య,
పారియాత్ర పర్వతాలున్నాయి. ఒక్కొక్క పర్వతం నుండి చాలా నదులు ప్రవహిస్తాయి. భరతవర్షం చాలా పవిత్రమైనది. 1000 సంవత్సరాలు పుణ్యాన్ని కూడబెట్టిన వారే భరతవర్షంలో జన్మిస్తారు. అక్కడి ప్రజలకు ముక్తినివ్వడానికి శివుడు సదా అక్కడే ఉంటాడు. సూర్యచంద్రుల కాంతి ప్రకాశించే స్థానం భూగోళానికి సరిహద్దు. సూర్యమండలానికి పైన చంద్రమండలం ఉంది. వాటికి పైన వరుసగా బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని నక్షత్రమండలాలు ఉన్నాయి. తరువాత సప్తర్షి మండలం ఉంది. వీటన్నింటినీ భువర్లోకమంటారు. దానిపైన స్వర్లోకం అనగా స్వర్గలోకం ఉంది. కల్పాంతంలో భువర్, స్వర్లోకాలు నాశనమవుతాయి. వాటికి పైన ఉన్నవి నాశనం కావు. అవి ధ్రువలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. భూమితో సహా ఇవి 7 లోకాలు. భూమికి క్రింద భాగం పాతాళం. ఇది కూడా 7 లోకాలుగా ఉంది. అవి పాతాళం, సుతలం, వితలం, నితలం, మహాతలం, అగ్ర్యాసుతలం, రసాతలం అనేవి. ఈ విధంగా రోమహర్షణుడు భూగోళ, ఖగోళముల గురించి చెప్పి శివుని యొక్క ఒక రోజులో విష్ణువు పుట్టడం, మరణించడం జరుగుతుంది అని చెప్పాడు. ఇది విని ఋషులు ఆశ్చర్యపోయారు. ఋషులు రోమహర్షణుణ్ణి శివుని యొక్క కాలప్రమాణం గురించి చెప్పమన్నారు. అప్పుడు రోమహర్షణుడు కాలం గురించి ఈ విధంగా చెప్పసాగాడు. కాలం యొక్క అతి చిన్న ప్రమాణం నిమిషం. ఇది కనురెప్పపాటు కాలం. 15 నిమిషాలు ఒక కాష్టం, 30 కాష్టాలు ఒక కాలం, 30 కాలాలు ఒక ముహూర్తం, 30 ముహూర్తాలు ఒక రోజు, 30 రోజులు ఒక నెల. నెలలో శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 భాగాలుంటాయి. శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు ఉంటాయి. 6 నెలలు ఒక అయనం. ఏడాదికి 2 అయనాలు. 360 మానవ సంవత్సరాలు, దేవతలకు 1 సంవత్సరం. యుగాల కాలం దేవమానంలో లెక్కింపబడుతుంది. 4 యుగాలున్నాయి. అవి కృతయుగం లేక సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. సత్యయుగం దేవమానం ప్రకారం 4000 సంవత్సరాలు, త్రేతాయుగం 3000 సంవత్సరాలు, ద్వాపరయుగం 2000 సంవత్సరాలు, కలియుగం 1000 సంవత్సరాలు, మొత్తం 10,000 సంవత్సరాలు. సంధ్యాకాలాలు, సంధ్యాంశలు అనగా యుగానికి యుగానికి మధ్యకాలం 2000 సంవత్సరాలు. కాబట్టి 4 యుగాలు దేవమాన ప్రకారం 12,000 సంవత్సరాలు. ఒక కల్పంలో 4 యుగాలు 1000 పర్యాయాలు వస్తాయి. కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. ఒక కల్పం బ్రహ్మకి 1 రోజు. 1000 కల్పాలు బ్రహ్మకి 1 సంవత్సరం. 8,000 బ్రహ్మ యొక్క సంవత్సరాలు బ్రహ్మకి 1 యుగం. అటువంటి 1000 యుగాలు 1 సవనం. బ్రహ్మ 3,000 యుగాలు జీవిస్తాడు. దీనిని త్రివృతం అంటారు. విష్ణువు యొక్క 1 రోజులో బ్రహ్మ పుట్టడం, మరణించడం జరుగుతుంది. అలాగే శివుని యొక్క 1 రోజులో విష్ణువు పుట్టడం, మరణించడం జరుగుతుంది.